నమస్కారం ఫ్రెండ్స్, కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఏపీ టెట్ 2026 డిఎస్సి 2026 స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు అత్యంత ముఖ్యమైన టాపిక్ విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణములు ఐసీటీ నుండి ప్రాక్టీస్ ప్రశ్నలు చర్చించబోతున్నాం. ప్రతి ప్రశ్నను మీరు జాగ్రత్తగా వినండి. ముందుగా మీరే సమాధానం ఆలోచించండి, తర్వాత సరైన సమాధానంతో పాటు చిన్న వివరణ కూడా తెలుసుకుందాం. ముందుగా ఐసీటీ గురించి తెలుసుకుందాం. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని నిల్వ చేయడం, సమాచారాన్ని పంపించడం, పంచుకోవడం కోసం ఉపయోగించే సాంకేతికత. ఐసీటీ. ఇక్కడ ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని నిల్వ చేయడం, సమాచారాన్ని పంపించడం, పంచుకోవడం కోసం ఉపయోగించే సాంకేతికతని ఐసీటీ అంటారు. ఇప్పుడు మనం ఈ టాపిక్ వైపు నుంచి వచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఐసీటీ బోధనోపకరణం కానిది ఏది? సరైన సమాధానం గుర్తించండి. కంప్యూటర్, ప్రొజెక్టర్, బ్లాక్ బోర్డ్, ఇంటర్నెట్. సరైన సమాధానాన్ని ఆలోచించండి. సాధారణంగా ఈ కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇంటర్నెట్ అనేవి మనకి ఈ ఐసీటీ బోధనోపకరణానికి ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇక్కడ ఐసీటీ బోధనోపకరణం కానిది మనం ఈ బ్లాక్ బోర్డ్గా ఈజీగా గుర్తించవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్మార్ట్ క్లాస్ రూమ్లో ప్రధానంగా ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, చాక్ పీస్, డస్టర్, గ్లోబ్. ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్లో ప్రధానంగా ఉపయోగించే పరికరాలు మనకి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, చాక్ పీస్, డస్టర్. ఈ మూడింటిని కూడా ప్రధానంగా ఉపయోగించవచ్చు. అందులో ముఖ్యంగా ఇక్కడ గ్లోబ్ అనేది స్మార్ట్ క్లాస్ రూమ్లో ప్రధానంగా ఉపయోగించే పరికరాన్ని కాదు. ఇది మనం రాంగ్ ఆన్సర్గా గుర్తించవచ్చు. సో ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, చాక్ పీస్, డస్టర్ ఈ మూడింటిలో మనము ప్రధానంగా ఉపయోగించే పరికరం ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. మీరు ఈజీగా గుర్తించవచ్చు. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐసీటీ వల్ల విద్యార్థులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? సమాధానాన్ని ఆలోచించేయండి. అభ్యాసంపై ఆసక్తి పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది, పాఠం అర్థం కాదు, అభ్యాసం కష్టమవుతుంది. సో ఐసీటీ వల్ల విద్యార్థులు కలిగే ముఖ్యమైన ప్రయోజనం అభ్యాసంపై ఆసక్తి పెరుగుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే జీవశాస్త్రంలో 3D మోడల్ను చూపించడానికి ఐసీటీ సాధనం ఎక్కువగా ఉపయోగపడుతుంది. సరైన సమాధానాన్ని ఆలోచించేయండి. ప్రాజెక్టర్, స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్, ఇవన్నీ. ప్రాజెక్టర్, స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ఇవన్నీ కూడా జీవశాస్త్రంలో 3D మోడల్ను చూపించడానికి ఐసీటీ సాధనంగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా
జీవశాస్త్ర 3D మోడల్ చూపించడానికి ఐసిటి సాధనంగా ఉపయోగించవచ్చు. సో ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే శంఖాకార అనుభవం రూపొందించింది సరైన సమాధానం గుర్తించండి. న్యూటన్, కిల్పాట్రిక్, స్టీవెన్సన్, ఎడ్గార్డెల్. సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. శంఖాకార అనుభవం రూపొందించింది ఎడ్గార్డెల్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఎడ్గార్డెల్ అనుభవాల శంకుల్లో అత్యంత ప్రభావశీలమైనది ఏది? సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. నాటకీకరణ, నమూనా, సినిమా, ప్రత్యక్ష అనుభవం. ఎడ్గార్డెల్ అనుభవాల శంకుల్లో అత్యంత ప్రభావశీలమైనది ప్రత్యక్ష అనుభవం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే అనుభవాల శంకులో చార్టుల కంటే ఉన్నతమైనది, అదేవిధంగా సినిమాల కంటే తక్కువ ప్రభావం చూపేది ఏది? ఈ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించింది. టీవీ, నాటకీకరణం, క్షేత్ర పర్యటన, రేడియో. సరైన సమాధానం ఆలోచన చేయండి. సో ఇక్కడ రేడియో అనుభవాల శంఖంలో చాట్ల కంటే ఉన్నతమైనది, సినిమాల కంటే తక్కువ ప్రభావం చూపేది రేడియో. సో ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఐసీటీ ద్వారా ఉపాధ్యాయుడు చేయగలిగేది అది ఈ క్రింది వాటిలో వీడియో పాఠాలు బోధించడం, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం, డిజిటల్ ప్రజెంటేషన్ ఇవ్వడం పైవన్నీ. ఐసీటీ ద్వారా ఉపాధ్యాయుడు చేయగలిగేది ఏది? మీరు ఆలోచన చేయండి. ఐసీటీ ద్వారా సాధారణంగా వీడియో పాఠాలు బోధించవచ్చు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించవచ్చు, డిజిటల్ ప్రజెంటేషన్ ఇవ్వవచ్చు. సో ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. సో ద డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనోపకరణంలో ముఖ్యమైన అంశాలు తీసుకున్నట్లయితే ఇటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసుకోవచ్చు. త్రిమితీయ బోధనోపకరణం ఏది? క్రింది వాటిలో స్పెసిమెన్, నల్లబల్ల, కంప్యూటర్, టీవీ. సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. ఇక్కడ నల్లబల్ల త్రిమితీయ బోధనోపకరణం కాదు, కంప్యూటర్ కాదు, టీవీ కాదు. సో ఇక్కడ స్పెసిమెన్ అనేది త్రిమితీయ బోధనోపకరణంగా జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ దృశ్య శ్రవణ బోధనోపకరణంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి, ఇవి అభ్యసనాన్ని వేగవంతం చేస్తాయి, మూర్త అంశాలను అమూర్తాలకు మార్చి చూపగలవు, అమూర్తాలను మూర్తీకరిస్తాయి. సాధారణంగా దృశ్య శ్రవణ బోధనోపకరణాలకు సంబంధించి సరైన అంశాల గురించి ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నాం. విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి, అదేవిధంగా దృశ్య శ్రవణ బోధనోపకరణంలో ఇవి అభ్యాసనాన్ని వేగవంతం చేస్తాయి, అదేవిధంగా అమూర్తాలను మూర్తీకరిస్తాయి. సో ఇక్కడ సరికాని అంశం మూర్త అంశాలకు అమూర్తాలకు మార్చి చూపగలము. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా అడవి జంతువుల పాఠాన్ని బోధించడానికి ఉపయోగించే ప్రభావవంతమైన బోధనోపకరణం గుర్తించండి. అడవి జంతువుల ప్రదర్శన, జంతు ప్రదర్శనశాలకు క్షేత్ర పర్యటన, అడవి జంతువుల బొమ్మల ప్రదర్శన, అడవి జంతువుల మట్టి నమూనాల ప్రదర్శన. సరైన సమాధానాన్ని ఆలోచన చేయండి. జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా అడవి జంతువుల పాఠాన్ని బోధించడానికి జంతు ప్రదర్శనశాలకు క్షేత్ర పర్యటన చేయడం ద్వారా సులభతరం అవుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియోలో ఐసీటీ విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణంపై ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు నేర్చుకున్నాం. ఇలాంటి ఏపీ టెట్ 2026, డిఎస్సి 2026 స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్ర బోధనోపకరణ శాస్త్రానికి సంబంధించి మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో ముఖ్యమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.